ప్రతి సినిమా ఇండివిజువల్గా ప్రతి ప్రొడ్యూసర్ కానీ, ప్రతి డైరెక్టర్ కానీ, ప్రతి హీరో కానీ దే వాంట్ టు ప్రొజెక్ట్ అండ్ దే వాంట్ టు ప్రమోట్ దేర్ ఫిలిం. దానికి దేర్ ఇండివిజువల్ స్ట్రాటజీస్, దేర్ ఇండివిజువల్ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్ ఇంటూ పర్సనల్ స్పేస్. అది నిజమో కాదో తెలియకుండా నేను కమెంట్ చేయలేను. మేబీ మే నాట్ బి, అది మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు దానికి ప్రాపర్ అథెంటిక్ ఇది లేదు. సో మన వరకు అయితే మన సినిమాకి చాలా వరకు మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది, పెద్ద షాకింగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏమీ లేదు. ఆర్గానిక్గా వచ్చిన షేర్స్ అన్నీ నైజాం కానివ్వండి, నైజాం ప్రతిరోజు షేర్ 33 34 చేసింది అన్నట్టుకి, ఒరిజినల్ వితౌట్ జిఎస్టీ. అండ్ వైజాగ్ వచ్చేసి 15.5 6 అన్నీ సీడెడ్ 20 టచ్ అయింది దగ్గర. అన్నీ సూపర్ నంబర్స్ టచ్ చేసింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. సో వీ వాంట్ టు షో దట్ చిరంజీవి గారి పొటెన్షియల్, దట్ ఈస్ అవర్ మోర్ కన్సర్న్. ఇదేదో నాదేదో అని కాదు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా ఏంటి, ఆయన పొటెన్షియల్ ఏంటి మార్కెట్లో అనేది ఒక సినిమా తాలూకు ద్వారా తెలియజేస్తే ఫర్దర్ సినిమాల ప్లానింగ్స్ కానీ, ఫర్దర్ సినిమాల బిజినెస్లు కానీ హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ కన్సర్న్ మై సైడ్. నేను ఆలోచించేది, మేము నెక్స్ట్ సినిమా ఇంకో హీరోతో వచ్చినప్పుడు ప్లానింగ్ చేయాలంటే ముందు సినిమా హీరో రెవెన్యూస్ ఎంత చేసిందో మనకు తెలియాలి, దాన్ని మనం ఎంత కమ్మాలి, దాని బిజినెస్ స్టాండర్డ్స్ ఏంటో మనకు తెలియాలి. ద ఓన్లీ కన్సర్న్. అందుకని వీఆర్ డెలివరింగ్ ద నంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం వచ్చిన నంబర్స్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ఈరోజు చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అండ్ నాకు హైయెస్ట్ గ్రాసర్ అండ్ ఆల్మోస్ట్ రీజనల్గా ఇట్స్ గోయింగ్ టు బి టాప్ గ్రాసర్ 100%. ఇంకొక నెక్స్ట్ వీకెండ్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ అయి ఉంటుంది. సో ఇదైతే ఉంది. సో ఇక ఆల్రెడీ చిరంజీవి గారు 12వ తారీఖు రిలీజ్ అయ్యి కప్ కొట్టేశారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్. ఇక గిన్నింగ్ అంటే మనం అది ఆయన స్థాయిని, ఆయన చిరంజీవి గారి స్టేచర్ని మనం అట్లా చేయకుండా ఉంటే బెటర్ ఏమో నా ఫీలింగు. నాకు కూడా ఎవరు కూడా ఈయన టార్గెటెడ్గా పెట్టారని నేను అనుకోవట్లేదు. సో ఫర్దర్గా మీరు చెప్పిన పోస్టులు కానీ ఈయన్ని టార్గెట్ చేసి ఈయనకి పెట్టారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మినిమం దట్ ఉంటుంది కాబట్టి, ఆయన అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా అనలైజ్ చేయాల్సిన పని లేదని నా ఫీలింగ్.